గ్రామంలో పెద్దవాళ్లు ముసలివాళ్లు అందరూ ఆలయం దగ్గర కలిసి గత వారం రోజులుగా ఊరిలో జరుగుతున్న వింత సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నారు. పాఠశాలలోని బెల్ కనిపించకుండా పోయింది. దేవాలయంలోని గంట మాయమైంది. పాత రేడియోలు ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. రాత్రుళ్ళు మేఘాలు గర్జిస్తున్నాయి. గాలులు బలంగా వీస్తున్నాయి. ఆకాశంలో తెల్లటి మెరుపులు మెరిసిపోతున్నాయి. అందరికీ ఇదొక వింతలా అనిపిస్తుంది. ఇవి చూసిన ఊరివాళ్లు రాత్రివేళ భయంతో వణికిపోతున్నారు. ఇంతలో ఒక ముసలమ్మ నెమ్మదిగా ఇలా చెప్తుంది, నా చిన్నతనంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. రాత్రుళ్ళు కొంతమంది మనుషులు నిద్రలో నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోవడం చూశాం. ఇది ఆకాశరాక్షసి పని. ఆ రాక్షసి పిల్లల కలలను చదివి వాళ్లను బయటికి తీసుకెళ్తుందని ఆ ముసలమ్మ చెప్పింది. చైత్ర దూరం నుండి ఇదంతా గమనిస్తుంది. ఆ రోజు రాత్రి ముసలావిడ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ పడుకుంటుంది. గ్రామంలోని పెద్దలందరూ మళ్లీ సమావేశమయ్యారు. రాత్రి జరిగిన సంఘటనతో గ్రామస్తులందరూ భయపడుతున్నారు. ముసలావిడ చెప్పినట్టుగానే కొంతమంది పిల్లలు నిద్రలో నడుచుకుంటూ వెళ్లి పొలాల మధ్యలో పడుకున్నారు. ఇది విన్న చైత్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తనకు బొమ్మ దొరికిన స్థలం దగ్గరికే పిల్లలు నడుచుకుంటూ వెళ్లారని గ్రహిస్తుంది. ఊరిలో జరుగుతున్న సంఘటనలకు ఈ బొమ్మకి ఏమైనా సంబంధముందేమో అని ఆలోచిస్తుంది. ఈ సమస్యకి ఎలాగైనా పరిష్కారం వెతకాలని నిర్ణయించుకుంటుంది. బొమ్మని పరిశీలిస్తూ ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతుకుతుంది. బొమ్మ వెనకాల జిప్లో చైత్రకి ఒక కాగితం దొరుకుతుంది. అందులో ఇలా రాసి ఉంది, శబ్దం లేకపోయినా ఆలోచనలు వినిపిస్తాయి. ఆ పదాల అర్థం తెలుసుకోవటానికి చైత్ర ప్రయత్నిస్తుంది. బొమ్మ దొరికిన స్థలానికి వెళ్లి వెతికితే ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చైత్ర బుజ్జితో కలిసి ఆ రాత్రి బొమ్మ దొరికిన స్థలానికి వెళ్లారు. ఆ స్థలంలో వెతుకుతుంటే వాళ్లకి ఒక మెటల్ ప్లేట్ కనిపించింది. ఆ ప్లేట్ పైన ఇలా ఉంది, తాపాసి 101. అది చూడగానే చైత్ర ఆశ్చర్యపోయింది. ఆ పదం అర్థమేంటో తనకి తెలియట్లేదు. కాని ఆ పదాన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. చైత్ర ఉదయాన్నే హాల్ గోడపైన ఒక ఫోటో చూసింది. ఆ ఫోటోలో ఉన్నది వాళ్ల తాతగారు. తాతగారు ఒక ఇంజనీర్. అతను ఒక పెద్ద కంపెనీలో పనిచేసేవారని వాళ్ల నాన్నగారు చెప్తుండేవారు. ఆ ఫోటోని చూస్తూ చైత్ర ఆశ్చర్యపోయింది. తాతగారి ఫోటోలో వెనకాల అదే పేరు ఉంది. తాతగారు పనిచేసిన కంపెనీ పేరు, ఇంకా తను రాత్రి మెటల్ ప్లేట్ పైన చూసిన పేరు ఒక్కటే. ఊరిలో జరుగుతున్న సంఘటనలకు తాతగారు పనిచేసిన కంపెనీకి సంబంధమేంటో తెలుసుకోవాలనుకుంది. వెంటనే స్టోర్ రూంకి వెళ్లి తాతగారి వస్తువులను పరిశీలిస్తుంటే
ఒక పాత పెట్టెలో ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఓపెన్ చేసి చదువుతుంది చైత్ర. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్లు పిల్లలపై కొన్ని ప్రయోగాలు చేసేవారు. అందులో ఒక ప్రయోగం పేరే తాపాసి, అంటే థాట్ అనాలిసిస్ ప్రాజెక్ట్ అండ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక బహిష్కరించబడిన రహస్య ప్రయోగం. సౌండ్ వేవ్స్తో పిల్లల మెదడుని కంట్రోల్లోకి తీసుకునే ప్రయోగమిది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో పిల్లల మెదడుని కంట్రోల్ చేసి రాత్రి సమయంలో నిద్రలో నడిచేలా చేస్తారు. రెండవ స్టేజ్లో పిల్లలని కంప్లీట్గా కంట్రోల్లో తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ఊరిలో పిల్లలందరూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకా లాస్ట్ స్టేజ్లో పిల్లలందరూ కంప్లీట్గా వాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోతారు. పిల్లలందరినీ వాళ్ల కంట్రోల్లోకి వెళ్లకుండా కాపాడాలని చైత్ర డిసైడ్ అవుతుంది. వెంటనే ఆ కంపెనీ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. చైత్ర అడవిలో ఆ పాత కంపెనీకి చేరుకుంది. ఊరిలో పిల్లలందరిపైన చివరి స్టేజ్ ప్రభావం మొదలవుతుంది. పిల్లలందరూ నిద్రలో ఎక్కడికో నడుస్తున్నారు. లోపల వెతుకుతుంటే తనకి ఒక రూంలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఊరిలో పిల్లలందరి బ్రెయిన్ వాళ్ల కంట్రోల్లోకి వెళ్తుంది. చైత్ర చివరి నిమిషంలో తన తాతగారి డైరీ పక్కన దొరికిన కీ ఉపయోగించి ఆ ప్రయోగాన్ని ఆపింది. పిల్లల్ని మరియు ఊరిని కాపాడింది. తిరిగి వస్తుంటే తనలో ఎన్నో ప్రశ్నలు. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ని మళ్లీ మొదలుపెట్టింది ఎవరు? పిల్లలందరిపైన కనిపించిన ఎక్స్పెరిమెంట్ ప్రభావం నాపైన ఎందుకు పడలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలతో చైత్ర ఇంటికి చేరుకుంది.